గ్రామాలు, పట్టణాలు, నగరాలనే భేదం లేకుండా రోజురోజుకు పెరుగుతున్నటువంటి కాంక్రీట్ జంగిల్ లాంటి అపార్ట్మెంట్ కల్చర్‌లో ఆ ప్రాంత వాసులే కాదు, ఇతర ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు సైతం పట్టుమని 10 అడుగులు వాకింగ్ చేద్దామంటే అన్ని హంగులతో కూడుకున్నటువంటి పార్కులు దొరకటం అనేటువంటిది ఇటీవల కాలంలో అదృష్టంగా భావించాలని చెప్పాలి. కానీ ఎక్కడ ప్రశాంతత ఉంటుంది, ఎక్కడ ఆహ్లాదకరమైనటువంటి గాలితో కూడుకున్నటువంటి పార్క్ అందుబాటులో ఉంటాయో, అవి ఎన్ని కిలోమీటర్లైనా సరే అక్కడికెళ్ళి వాకింగ్ చేద్దామనేటువంటి ఆలోచన ఇటీవల కాలంలో అందరిలో పెరుగుతూ ఉంది. ఇక సుదూర ప్రాంతాలకు వెళ్లకుండానే మన ఇళ్ల మధ్యలోనే, మన గ్రామంలోనే అన్ని హంగులతో కూడుకున్నటువంటి పార్కు దొరకటం అనేటువంటి నిజంగా అదృష్టం అని చెప్పాలి. అలాంటి అదృష్టం అనేటువంటిది మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాజ వాసులకు మాత్రం దక్కబోతుంది. వాస్తవానికి మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కాజ గ్రామానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆధ్యాత్మిక పరంగా, విద్యాపరంగా, అదేవిధంగా రవాణా పరంగా ఈ గ్రామానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీకృష్ణ లీలా తరంగిణికర్త సద్గురు నారాయణ తీర్థుల వారు ఈ ఊరిలోనే జన్మించారు. అదేవిధంగా ఇక విద్యాపరంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఈ గ్రామంలోనే ఉంది. అదేవిధంగా రవాణా పరంగా టోల్గేట్ కూడా ఈ గ్రామ శివారు పరిధిలో ఉంది. ఇన్ని హంగులు ఉన్నటువంటి ఈ గ్రామానికి త్వరలోనే ఈ ప్రజానీకానికి ఆరోగ్యకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి పార్కులు అనేటువంటి రాబోతున్నాయి. చెన్నై, కలకత్తా జాతీయ రహదారి ఆనుకొని ఉన్నటువంటి ఈ కాజ గ్రామానికి తూర్పు వైపున ఒక చెరువు, అదేవిధంగా పడమర వైపున ఒక చెరువు ఉన్నాయి. వాటిలో ముందుగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో తూర్పు వైపున ఉన్నటువంటి ఈ చెరువుని బ్యూటిఫికేషన్ చేయనున్నారు. దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఈ చెరువుకు అన్ని హంగులతో కూడుకున్నటువంటి నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వాకింగ్ ట్రాకు, చిన్నారులు కోసం ప్రత్యేకమైనటువంటి ఆట స్థలము, అదేవిధంగా పెద్దలకు జిమ్ము, ఇట్లా అన్ని హంగులతో కూడుకున్నటువంటి ఈ వాకింగ్ ట్రాక్ అనేటువంటిది మరో కొద్ది రోజుల్లో ప్రజానీకానికి అందుబాటులో రానున్నది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ప్రత్యేక చొరవతో మంగళగిరి, తాడేపల్లి నగర పరిధిలో ఇప్పటికే అనేక చోట్ల పార్కులు ఏర్పాటు చేశారు. తాజాగా గ్రామీణ ప్రాంతాలైనటువంటి కాజా, చిన్నకాకాని, అదేవిధంగా ఆత్మకూరు, పెదవడ్లపూడి, నొలకపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులను కూడా ఆధునీకరణ పనులు శ్రీకారం చుట్టనున్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కనుక ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చినట్లయితే ఈ ప్రాంత ప్రజానీకానికి మాత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉదయం, సాయంత్రం తేడా లేకుండా ఆరోగ్యకరమైనటువంటి పార్కుల్లో నడవడానికి మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు ఈ ప్రాంత ప్రజానీకం. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసేటువంటి వారికి స్వచ్ఛమైన గాలి కోసం వాకింగ్ ట్రాక్ చుట్టూ దాదాపు 3000 చెట్లు నాటుతున్నారు. ఎటు చూసినా హరితమయం, పచ్చదనం ఒట్టిపడే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాత్రి సమయాలు కావచ్చు, తెల్లవారుజామున కావచ్చు, ఎవరైనా సరే వాకింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు 160 లైట్లు ఏర్పాటు చేశారు. మంగళగిరి మండలం కాజా, చిన్నకాకాని గ్రామ సరిహద్దుల్లో ఇటీవల కాలంలో అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగింది. కొత్త అపార్ట్మెంట్లు బాగా వెలిశాయి. కారణం రాజధాని నేపథ్యం, అదేవిధంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఈ గ్రామాల చుట్టూ ఏర్పాటు చేశారు. దీంతోనే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఇప్పటి వరకు ఉదయం, సాయంత్రం వాక్ చేయడానికి మాత్రం సరైనటువంటి పార్కులు అందుబాటులో లేవు. అనుకున్న విధంగానే సాధ్యమైన త్వరలోనే ఈ వాకింగ్ ట్రాక్ నిర్మాణం పనులు పూర్తయినట్లయితే కాజ గ్రామస్తులు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరికైనా సరే తమ ఊర్లోనే, తమ ఇళ్ల మధ్యలోనే వాకింగ్ చేసుకునేటువంటి అరుదైన అదృష్టం కలిగిద్దని చెప్పవచ్చు.